మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి 44వ వచనం వరకు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి 44వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను: నోవా దినములందు ఎట్లుండెనో మనుష్య కుమారుని రాకడయు అట్లే ఉండెను. జలప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచుండెను. జలప్రళయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరుగకుండేలో అట్లే మనుష్య కుమారుని రాకడయు ఉండెను. ఆ సమయమున ఇరువురు పొలములో పనిచేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి త్రిప్పుచుండా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఏలయనా మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేలుకొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయుడు. కనుక మీరును సిద్ధముగా ఉండడు. ఏలయనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. తండ్రి నీవా వందనం, తండ్రి నీవా స్తోత్రం, తండ్రి నీవా ఆరాధన, తండ్రి నీవా మహిమ. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మా మధ్యకు రమ్మయ్యా, యేసయ్యా మా మధ్యకు రమ్మయ్యా. యేసయ్యా మాతో మాట్లాడుమయ్యా, యేసయ్యా మాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా నీ ఆత్మను పంపుమయ్యా, యేసయ్యా నీ ఆత్మను పంపుమయ్యా. ఆత్మదేవా దిగి రమ్మయ్యా, ఆత్మదేవా దిగి రమ్మయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడు ప్రేమామయుడైన యేసుప్రభువా నీకే వందనములు, స్తుతులు తండ్రి. స్తోత్రములయ్యా యేసయ్యా, నీ పరిశుద్ధతను బట్టి నీకు వందనాలు, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. యేసయ్యా ఈ రోజు, ఈ గడియ, ఈ సమయం నీ బిడ్డలమైన మాకిచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. నీవిచ్చినటువంటి ఈ సమయాన్ని తిరిగి నీకే ఇవ్వాలని నీ సన్నిధికి వచ్చి ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపండయ్యా యేసయ్యా. ఈ ఆలయంలో చేరి ప్రార్థన చేసుకొని ఈ ఆదివారం రోజులు నిన్ను ఆరాధించడానికి వచ్చినటువంటి ఈ బిడ్డలు, ఆ బిడ్డలను సైతము కూడా నీ పరిశుద్ధ హస్తాలను చాచి దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపండయ్యా యేసయ్యా.
ఆలయములోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరితో వాక్యము ద్వారా మాట్లాడమని, మీ యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా నీ ఆత్మ కుమ్మరింపును కురిపిస్తూ పరిశురాత్మ శక్తిని నింపమని, పవిత్రాత్మ అనుగ్రహాలు ఆశీర్వాదాలు నింపుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడాలని, వాక్యాన్ని అందించమని, నీ కృపను, నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలను అందిస్తూ నీ యొక్క వాక్యము ద్వారా ప్రతి హృదయాన్ని తట్టి లేపమని, ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆగమన కాలములో నీ సన్నిధికి తిరిగి వచ్చేలాగా ప్రతి హృదయాన్ని కూడా మార్చమని, మలుచుకోమని, నీ కృప, నీ దీవెన, నీ అనుగ్రహాలు ఆశిస్తుతూ నింపమని యేసయ్యా, ఈ ఆలయం అన్నంతా కూడా నీ ఆత్మశక్తిని కుమ్మరించమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని పంపుమయ్యా. ఆత్మాభిషేకమును కుమ్మరిస్తూ ఈరోజు వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని పలకరించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి యొక్క బిడ్డలందరినీ కూడా నీ సన్నిధికి పిలుచుకోమని, అందరము కూడా చీకటి బిడ్డలుగా కాకుండా వెలుగు బిడ్డలుగా జీవించి వాక్యాన్ని దయచేస్తుంది. నీ కృప, నీ దీవెన, నీ అనుగ్రహాలను ఇచ్చి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వాక్యము ద్వారా ప్రతి బిడ్డను పలకరించి ప్రతి హృదయాన్ని మలచుకోమని, మార్చుకోమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నమ్మి వచ్చినటువంటి వారలారా, ఈరోజు మనము పూజకు ముందుగా చెప్పుకున్నట్లుగా ఆగమన కాలము మొదటి ఆదివారములో ఉన్నాము. అంటే దీనిని ఆగమన కాలము లేదా నిరీక్షణ కాలము అంటూ ఉంటాం. ఈ ఆగమన కాలములో మనము చేసేది ఏంటయ్యా అంటే సిద్ధపాటుతనము, అనగా సిద్ధపడుతూ ఉంటాం. దేనికోసం సిద్ధపడుతూ ఉంటామయ్యా అంటే, ఒకటి, క్రీస్తు ప్రభువు జన్మించి వెళ్ళినటువంటి ఆ యొక్క క్రిస్మస్ పండుగను జ్ఞాపకము చేసుకుంటూ క్రీస్తు ప్రభుని పుట్టినరోజు పండుగను సంబరాలతో జరుపుకోవడం కోసం సిద్ధపడుతూ ఉంటాం. రెండవది, క్రీస్తు ప్రభువు వెళ్ళిపోతూ నేను మళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు కదా, ఆ మళ్ళొచ్చేటటువంటి రెండవ రాకడను గురించి ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉంటాం. దీనినే ఆగమన కాలము లేదా నిరీక్షణ కాలముగా మనము కొనియాడుతూ ఉంటాం. మరి ఈరోజు వాక్యములో ప్రభు మనకు ఏమి సందేశం ఇస్తున్నారు, మనతో మాట్లాడుతూ దేనిని గురించి చెబుతూ ఉన్నారు. ప్రభు ఇప్పుడు నోవా రోజులలో జరిగినటువంటి, నోవా కాలంలో జరిగినటువంటి జలప్రలయమును గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభువు నోవా రోజును గుర్తు చేస్తున్నాడు? ఏంటి ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఒకసారి వాక్యం చదువుకుందా. ఈరోజు ప్రభువు నేర్పిస్తున్నటువంటి, బోధిస్తున్నటువంటి సందేశము నేర్చుకోవాలంటే ప్రభు చెప్పిన మాటలు ఒకసారి మత్తయి శుభవార్తలు 24వ అధ్యాయములో 37, 38. Praise the Lord. Hallelujah.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటున్నటువంటి మాట నోవా రోజులలో ఎలా ఉందో మనుష్య కుమారుడి రోజులలో కూడా అలాగే ఉంటుంది అని ప్రభు అంటున్నాడు. ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తించాలి. ఒకటి, నోవా రోజులలో ఏం జరిగిందో మరలా ఆ ప్రళయం, ఆ గడ్డు రోజులు, ఆ వినాశకరపు రోజులు వస్తాయి అని ప్రభు గుర్తు చేస్తున్నాడు. రెండవది, మనుష్య కుమారుడి రోజులలో అలా జరుగుతుంది అంటున్నాడంటే మనుష్య కుమారుడు మరలా వస్తాడు అని ప్రభు అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఏంటయ్యా అంటే మనుష్య కుమారుడు మరలా వస్తాడు అని స్వయముగా యేసు ప్రభువే అంటున్నాడు. మనుష్య కుమారుడు మరలా వస్తాడు అని స్వయముగా యేసు ప్రభువే అంటున్నాడు. కాబట్టి నమ్మి తీరాల. వెళుతూ వెళుతూ మీరు భయపడకండి, బాధపడకండి, నేను మళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన ఆకాశానికి వెళుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందండి? ఆకాశానికి వెళుతున్నాడు. శిష్యులు ఇంకా తదితర అపోస్తలులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ప్రభు వెళుతున్నప్పుడు ఏం జరిగింది? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి, అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 10-11 వచనాల వాక్యం ఏమంటుందో చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటుందండి వాక్యం? గలిలయులారా, ఎందుకు ఇక్కడ నిలబడి ఇంకా ఆకాశం వైపు చూస్తున్నారు? మనుష్య కుమారుడు ఆకాశానికి ఎలా వెళ్ళడం మీరు చూస్తున్నారో ఆయన తిరిగి మరలా అలా వస్తాడు అని వాక్యం అంటుందండి. ఎవరంటున్నారు ఆ మాటలు? ప్రభు ఆకాశానికి వెళ్తూ ఉంటే 2 దేవదూతలు ఆకాశం నుండి భూమి మీదకి దిగి వస్తున్నారు. ప్రభు ఇలా వెళుతున్నారు, 2 అలా దిగి వస్తున్నారు. దిగొచ్చినటువంటి దేవదూతలు అంటున్నటువంటి మాట, గలిలయ వాసులారా, ఎందుకు ఇంకా ఇక్కడ నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు? ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడ నుండి వచ్చాడో తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే మనుష్య కుమారుడు మరలా తిరిగి వస్తాడు. గట్టిగా చెప్పండి, గుర్తు దేవుని వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గుర్తు పెట్టుకోండి, స్వయముగా యేసు ప్రభువే మళ్ళొస్తానని చెప్పాడు. స్వయముగా యేసు ప్రభువే మనుష్య కుమారుడు తిరిగి వస్తాడని చెప్పాడు. స్వయముగా యేసు ప్రభువే మనుష్య కుమారుడి రాకడ తప్పకుండా ఉంటుందని చెబుతున్నాడు. ఈ రోజున దేవదూతలు కూడా అంటున్నటువంటి మాటలు మనం వింటున్నాం. ఎలా వెళ్ళాడో అలా తిరిగి వస్తాడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకటి, మనుష్య కుమారుడు మొదటిసారి వచ్చాడు, మళ్ళా వస్తాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే యేసు ప్రభు ఎందుకు ఆ మాటలు అంటూ ఉన్నారు? మనుష్య కుమారుడు మళ్ళొస్తాడు, వచ్చేటప్పుడు మీరు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడండి? ఎందుకు హెచ్చరిస్తూ ఏమంటున్నాడు? ఎవరితో పోలుస్తున్నాడు? నోవా దినములను గురించి చెబుతూ ఉన్నాడు. ఆ రోజులలో ఎలా వినాశము జరిగిందో మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు కూడా అలాగే
వినాశనము ఉంటుంది కనుక మీరు జాగ్రత్త అని చెబుతున్నారు. నోవా రోజుల్లో ఏం జరిగింది మరి? ఏం జరిగింది నోవా రోజుల్లో? జల ప్రళయం వచ్చి భూమి అంతా వినాశనానికి గురైంది. ప్రజలు మానవులంతా కూడా నాశనం అవ్వడానికి కారణమైంది. ఎందుకు జల ప్రళయం వచ్చింది? ఎందుకు దేవుడు నోవా కుటుంబాన్ని కాపాడాడు? మిగిలిన వారందరూ కూడా వినాశనానికి గురయ్యారు. ఎందుకు? దేవునికి అవిధేయులై వారికి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఎక్కడుంది ఆ వాక్యం? ఎక్కడుంది ఆ వాక్యం బైబిల్లో? ఉందా? ఉంది. ఆది కాండము 6వ అధ్యాయం 5-6 వచనాల వాక్యం చూడండి. ఆది కాండము 6వ అధ్యాయం 5-6 వచనాలలో వాక్యం చూడండి. Praise the Lord. Hallelujah. 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 దేవుని వాక్యం అంటుంది, అయ్యో ఈ మానవులను సృష్టించినందుకు నాకు బాధగా ఉందంటున్నాడు. మొట్టమొదటిసారిగా భూమి మీద మనుషులను సృష్టించినందుకు దేవుడు చింతిస్తున్నాడండి, బాధపడుతున్నాడు. అనవసరముగా వీరిని సృష్టించానే, నా మాట వినటలేదు సరికదా, వారి ఇష్టానుసారం వారికి నచ్చినట్టు బ్రతికేస్తున్నారు అంటున్నాడు. ఎలా బ్రతుకుతున్నారని చెప్తున్నాడు? స్వయముగా యేసు ప్రభువే అంటున్నాడు. మత్తయి 24:37 ఏమన్నాడు? నోవా దినములందు మనుషులు ఎట్లా తినుచు త్రాగుచు సుఖించుచు వివాహాలాడుకుంటూ దేవునికి దూరమైపోయారు అంటున్నాడంటే, నోవా రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంట? దేవునికి దూరం అవుతూ, అవిధేయులవుతూ, వారికి నచ్చినట్టు వారి ఇష్టానుసారం తినుచు త్రాగుచు సుఖిస్తూ ఒకరినొకరు విచ్చలవిడిగా బ్రతికిస్తున్నారు. అందుకే దేవుడు జల ప్రళయాన్ని సృష్టించి వాక్యములు చాలా చక్కగా ప్రభు అంటున్నాడండి, అయ్యో అనవసరముగా ఈ మానవులను నేను సృష్టించితినే, భూమి మీద మనుషులను సృష్టించినందుకు దేవుడు చింతిస్తున్నాడట, బాధపడుతున్నాడట. దుఃఖముతో బాధతో ప్రభు అంటున్నటువంటి మాట. దేవుడు ఏమంటున్నాడండి? భూమి మీద పక్షులను కానీ, మానవాళిని కానీ, మృగాలను కానీ, జంతువులు కానీ ఏమీ లేకుండా తుడిచిపెట్టి వేయుదును అంటున్నాడు. తుడిచిపెట్టి వేస్తానని చెప్పి అంటున్నాడు. కానీ నోవాను మాత్రమే ఎందుకని రక్షించాడు? 8వ వచనం చూడండి. 6వ అధ్యాయం ఆది కాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 వాక్యం ఏమంటుంది? కానీ నోవా మాత్రమే దేవుని కృపకు పాత్రుడాయెను. అందుకని నోవాను దేవుడు కాపాడి రక్షించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయము, నోవా రోజుల్లో జనులు తినుచు త్రాగుచు సుఖించుచు దేవునికి దూరమైపోయారు. అందుకని వారు వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. మరి నోవా ఎందుకు రక్షించబడ్డాడంటే, దేవుని చిత్తానుసారం దేవుని మీద భయభక్తులు కలిగి ఉండి మంచి జీవితము జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నోవాను దేవుడు జల ప్రళయము నుండి కాపాడి రక్షిస్తూ నూతన సృష్టికి, కొత్త సృష్టికి కారణమయ్యేటట్టు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ మాటలు ఎందుకు చెప్తున్నాడు? తన రాకడ మరలా ఉంటుందని చెబుతూ ఆ రాకడ
నోవా దినాలలో వచ్చిన జల ప్రళయములాగా ఘోరమైనటువంటి వినాశనాన్ని తీసుకొస్తుంది, జాగ్రత్త అంటున్నాడు. నోవా రోజుల్లో జల ప్రళయం వచ్చిందని, మానవాళి అంతమైపోతుందని, వినాశనము కలుగుతుందని ఎవరు హెచ్చరించలా. అందుకని జనులందరూ కూడా వినాశనాన్ని చూశారు. ఈ రోజుల్లో యేసు ప్రభువు మనలను మరలా 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 హెచ్చరిస్తూనే ఉన్నారు. యేసు ప్రభువు మనలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. నోవా దినాలు మళ్ళీ రాబోతున్నాయి, జాగ్రత్త, జాగరూకతతో ఉండండి, సిద్ధపడి ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడండి? ఆ రాకడ సమయం వచ్చినప్పుడు ఇద్దరు పొలంలో పనిచేస్తుంటే ఒకరుంటారు, ఒకరు వెళ్ళిపోతారు. తిరగలి తిప్పుతూ ఉంటే ఒకరుంటారు, ఒకరు తీసుకెళ్ళిపోతూ. ఎందుకంటున్నారు అన్నమాట? నలుగురుంటే ఇద్దరుంటారు, ఇద్దరుంటే ఒకరుంటే ఒకరు. ఎందుకు ఆ మాట అంటున్నారు? ఎందుకు ఆ మాట అంటున్నాడు? అన్నాడా లేదా ప్రభు ఆ మాట వాక్యములో? అనలేదా? చదవండి, అన్నాడా లేదా వినపడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40-41 వచనాలు చదవండి. మత్తయి శుభవార్త. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు చాలా చక్కగా అంటున్నాడండి. ఇద్దరుంటే ఒకళ్ళు వెళ్ళిపోతారు, నలుగురుంటే ఇద్దరు వెళ్ళిపోతారు అంటున్నాడంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారు? ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతారండి? ఆ మాటలకు ఒక సరి అయిన అర్థం తెలుసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్తల 3వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. క్రైస్తలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి ప్రభు అక్కడ? ప్రజలు వెలుగు కంటే అధికముగా చీకటిని ప్రేమిస్తున్నారు. వెలుగు కంటే అధికముగా చీకటిని ప్రేమిస్తున్నారు. వెలుగు తమ వద్దకు వచ్చినప్పుడు అంగీకరించకుండా వెలుగును ద్వేషిస్తున్నారు. మనుష్య కుమారుడు వారి వద్దకు వచ్చినప్పుడు మనుష్య కుమారుడిని వారు అంగీకరించలేదు. వెలుగంటే ఎవరండి? ఆయన ఏమని చెప్పాడు? ప్రభు ఏమని చెప్పాడు? నేనే లోకమునకు వెలుగు అని. వెలుగు ఈ లోకానికి వచ్చినప్పుడు మనుషులు ఆ వెలుగును అంగీకరించట్లా, తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, చీకట్లోనే బ్రతకాలనుకుంటున్నారు, చీకట్లోనే జీవించాలనుకుంటున్నారు, మాకు వెలుగు అవసరం లేదంటున్నారు. ఎందుకు? తప్పు చేసేవాడు ఎవరైనా చీకట్లోనే ఉండాలనుకుంటాడు. దొంగతనము చేయాలనుకునేవాడు చీకటిగా ఉంటే బాగుండనుకుంటాడు. అన్యాయం చేయాలనుకునేవాడు చీకటిగా జీవించాలనుకుంటాడు. వ్యభిచారం చేయాలనుకున్నవాడు చీకటిలోనే చేయాలనుకుంటాడు. దుష్క్రియలు, దుష్ట కార్యాలు చేయాలనుకున్నవాడు చీకటిలోనే చేయాలనుకుంటాడు. ఈ లోకకు సంబంధించినటువంటి బిడ్డలు చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారు కనుక నేను లోకానికి వెలుగుగా వచ్చాను, కానీ ఈ వెలుగును లోకము వద్దంటుంది, అంగీకరించట్లా, తృణీకరిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. వెలుగు కంటే అధికముగా చీకటినే ప్రేమిస్తున్నారు. నేను వచ్చాను, నన్ను అంగీకరించలా, నా బాటలో నడవండి,
వెలుగు బాటలో నడవండి అని చెబుతున్నా జనులు అంగీకరించట్లా, చీకటిని ప్రేమిస్తున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ప్రభు? చాలా చక్కగా ప్రభు, మనుష్య కుమారుడు ఎవరైతే అంగీకరించి విశ్వసించి ఆయన బాటలో నడుస్తారో వారు రక్షించబడదురు, అంగీకరించబడినటువంటి వారు ఖండించబడియే ఉన్నారు అంటూ తర్వాత ఈ మాట, ఖండించబడేది ఎవరయ్యా అంటే వెలుగు కంటే అధికముగా చీకటిని ప్రేమిస్తూ దుష్ట క్రియలు చేయుటకు పాల్పడుతున్నటువంటి వారు, దుష్టక్రియలు చేయుటకు పాల్పడుతున్నటువంటి వారు ఖండింపబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఉంటారు, ఎవరు తీసుకెళ్ళబడతారు అంటున్నాడు ప్రభు? వెలుగును ప్రేమించేవారు ఉంటారు, వెలుగుని అంగీకరించేవారు ఉంటారు, వెలుగుని విశ్వసించేటటువంటి వారు ఉంటారు. వెలుగును ద్వేషించి చీకటిని ప్రేమిస్తూ ఈ లోకపు బిడ్డలుగా, చీకటి బిడ్డలుగా, దేవునికి విరుద్ధముగా జీవించినటువంటి వారు దేవునికి దూరమైపోతారు. ప్రభు అంటున్నది, రాకడ సమయం మాత్రం తప్పదు. గుర్తుపెట్టుకోండి, రాకడ సమయం మాత్రం తప్పదు. వచ్చినప్పుడు మొదటిసారి ప్రభు వచ్చినట్లుగా ఉండదండి. రెండవసారి ప్రభు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమతో వచ్చాడు, క్షమిస్తూ వచ్చాడు, కాపాడడానికి వచ్చానన్నాడు, రక్షించడానికి వచ్చానన్నాడు, నిన్ను మన్నించి దేవుని చెంతకు చేర్చడానికి వచ్చానంటున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు అలా ఉండదండి, తీసుకెళ్ళడానికే వస్తున్నానంటున్నాడు. ఉగ్రరూపుడై వస్తాడు, ఆవేశపరుడై వస్తాడు, బుద్ధించడానికే వస్తాడు. ఇది సత్యం. అందుకని ప్రభు అంటున్నాడండి, అందుకని ప్రభు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు మీరు అంగీకరించలా, అంగీకరించినటువంటి వారు రక్షించబడతారు, అంగీకరించినటువంటి వారు ఖండింపబడి ఉన్నారు, ఖండింపబడి ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ ఆగమన కాలంలో మనం ఏం చేయాలని ప్రభు అంటున్నాడు? ప్రభువుని అంగీకరించి విశ్వసించి వెలుగు బిడ్డలుగా జీవించమంటున్నాడు. వెలుగు బిడ్డలుగా జీవించాలంటే చీకటిని వదిలిపెట్టాలా, చీకటికి దూరం అవ్వాలా, చీకటి బ్రతుకులు, చీకటి పనులు, చీకటి ఆలోచనలు మానేయాలా. చీకటి పనులు, చీకటి ఆలోచన, చీకటి బ్రతుకులు అంటే ఏంటి? పౌలు గారు అంటున్నారు, రోమీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 11, 12, 13 వచనాలలో పౌలు గారు అంటున్నారు, హల్లెలూయా. ఏమంటున్నాడండి వాక్యములో పౌలు గారు? చాలా చక్కగా అంటున్నాడు, ఇక రాత్రి ముగియవచ్చినది, పగలు దగ్గరగా ఉన్నది, చీకటి బ్రతుకులు మానివేయండి, సత్ప్రవర్తన కలిగి వెలుగు బిడ్డలుగా జీవించండి అనుకుందండి. సత్ప్రవర్తన కలిగి వెలుగు బిడ్డలుగా జీవించండి, చీకటి బ్రతుకులుగా మానివేయండి. పగలు వచ్చింది, వెలుగొచ్చింది. యేసయ్య రాకడతో లోకమునకు వెలుగొచ్చింది. వెలుగును నమ్ముకున్నటువంటి బిడ్డలారా, వెలుగుని అంగీకరించమంటున్నాడు. అంగీకరించబడిన వాడు రక్షించబడును అంటున్నాడు. అంగీకరించడం అంటే జ్ఞాన స్నానం పొంది నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం కాదు. ఆయనను అంగీకరించడం అంటే ఆయనను అనుసరించి జీవించడం. ఆయనను అంగీకరించడం అంటే ఆయనవనే జీవించడం. ఆయనను అంగీకరించడం అంటే ఆయన బాటలో నడవడం. ఇది క్రీస్తు ప్రభుని అంగీకరించడం అంటే. చీకటి ముగియవచ్చినది, పగలు దగ్గరకు వచ్చింది, పగటి బిడ్డలుగా వెలుగు బిడ్డలుగా జీవించండి అంటున్నాడు. చీకటి పనులిక మానివేయండి అంటున్నాడు. చీకటి పనులు ఏంటంట? చీకటి పనులు ఏమంటుంది వాక్యం? 13వ వచనం మళ్ళీ చదవడం సరే.
హల్లెలూయా, హల్లెలూయా. అసత్యము అంటే అబద్ధము, స్వార్థము, అసూయ, కొట్లాటలు, పోట్లాటలు, తాగుబోతుతనం, విందులు వినోదాలు, సుఖ జీవితాలు, శరీరాన్ని సుఖపెట్టుకోవడం, ఈ లోకాకర్షణ లొంగిపోవడం, ఒకరి మీద ఒకరు అబద్ధాలు చాడీలు చెప్పుకోవడం, ఇతరుల గురించి చులకన చేసి మాట్లాడడం, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం, ఒకరిని హేళన చేయడం, ఇతరుల గురించి చెడు మాట్లాడడం, నీ మాటలతో ఇతరులను బాధ పెట్టడం, నీ పనులతో ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చీకటికి సంబంధించినటువంటి పనులు, ఈ లోకపు పనులు, లోకాకర్షణపు పనులు, సాధారణ పనులు. ఇవి మానివేయండి అంటుందండి. ఇవి మానివేయండి. అబద్ధాలు మానండి, దొంగతనాలు మానండి, చీకటి పనులు మానండి, తాగుబోతుతనము, మోకలాలసత్వము, చెడు జీవితాలు మానేయండి, మంచి మాత్రమే చేయండి అంటూ క్రీస్తు ప్రభుని ధరించినటువంటి బిడ్డలుగా చీకటి బ్రతుకులు మానివేసి వెలుగు బిడ్డలుగా, పగటి బిడ్డలుగా మంచి జీవితము జీవించబడండి. ఇదేనండి ప్రభు ఈరోజు మనకి ఇస్తున్నటువంటి సందేశం. చీకటి బ్రతుకులు మానివేయండి, వెలుగు బిడ్డలుగా జీవించండి. చీకటి బ్రతుకులు అంటే చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు మాటలు వినడం, చెడు పనులు చేయడం, ఇవి మానివేయాల. చెడు తలంపులు మానాలా, చెడు మాటలు మానాలా, చెడు మాటలు వినడం మానాలా, చెడు ఆలోచనలు మానాలా, చెడు పనులు మానాలా. మన మాటల వలన, మన పనుల వలన, మన ప్రవర్తన వలన ఇతరులకు మంచి జరగాల తప్పితే చెడు జరగకూడదు. నీ మాట ఇతరులను బాధ పెడుతుంది అంటే, ఇతరులకు హాని చేస్తుందంటే నీవు ఖండింపబడిన వాడవవుతావు. వాక్యం అంటున్నటువంటి విధముగా వెలుగు బిడ్డలుగా జీవించండి. ఈ యొక్క ఆగమన కాలములో క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట, క్రిస్మస్ పండుగకు సిద్ధపడడం అంటే ఒంటిని, ఇంటిని, పంటిని శుభ్రము చేసుకోవడం కాదు. పంటికి రుచి తగలాలా, ఒంటికి ఆకర్షణలు, అలంకరణలు కావాలా, కొత్త బట్టలు కావాలా, ఇంటికి అలంకరణలు కావాలా, అదే క్రిస్మస్ పండుగ అంటుకుంటున్నా. బాహ్యముగా కనిపించే పండుగతో పాటు లోపల కనిపించే ఆత్మను కూడా శుభ్రము చేసుకోవాలా. ఆత్మీయ పండుగను జరుపుకోవాలా, ఆధ్యాత్మిక పండుగను జరుపుకోవాలా, లోపల కూడా శుభ్రం చేసుకోవాలండి. బయట సబ్బులు క్రిములు వాడితే శుభ్రం అవుతాయి, లోపల సబ్బులు క్రీములు పూసిన శుభ్రం అవ్వదు. దాన్ని పశ్చాత్తాపముతో కడగాల, అపసంకీర్తనముతో కడగాల, ప్రభుని దగ్గర మన్నింపు కోరుకోవడంతో కడగాల, పరివర్తనతో కడగాల, మారు మనసుతో కడగాల, ఏ పరివర్తనతో కడగాల, బ్రతుకు మార్చుకోవడంతో కడగాల. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకి ఇస్తున్నటువంటి సందేశం. ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభు గుర్తు చేస్తున్నాడు, నా మొదటి రాకను సంబరాలతో జరుపుకోవడం కాదు, రెండవ రాకడనే ఒకటి ఉంది. గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. నోవా దినాలలో జలప్రలయం వచ్చినట్టుగా వస్తుంది. కాబట్టి జాగ్రత్త. నేను ముందుగానే హెచ్చరిస్తున్నా. ఆ రోజులలో ఎవరు హెచ్చరించరా, కానీ నేను ముందుగానే హెచ్చరిస్తున్నా. హెచ్చరింపు ఏంటయ్యా, ఏం చేయాలయ్యా అంటే, చివరిగా ప్రభు అంటున్నటువంటి మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనములో ప్రభు అంటున్నటువంటి మాట, కనుక ఏం చేయమంటున్నాడు? సిద్ధపడి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సిద్ధపడి జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటి? చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు పనులు మానివేయడం. చేతనైతే చేయి చాచి ఒకరికి మంచి చేయండి, చేయలేకపోతే చెయ్యి వెనక పెట్టుకొని మెదలకుండా ఉండండి. కానీ చెడు చేయకండి, అన్యాయం చేయకండి. మీ మాటలతో, మీ ప్రవర్తనతో ఇతరుని ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, తద్వారా దేవుడికి దూరమవద్దు. కాబట్టి వెలుగు బిడ్డలుగా ఉందాం, బ్రతుకులు మార్చుకుందాం, ప్రభునికి మనము మన కుటుంబాలు మరింత దగ్గర అవుతాం. తద్వారా రక్షణ భాగంలో మనము భాగస్థలం అవుతాం. అందుకు కావలసిన శక్తిని
దీవెనలు, అనుగ్రహాలు ఇవ్వమని ప్రభుని అడుగుతూ, ఓ యేసు ప్రభువా, నిన్ను నమ్ముకుని వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో నింపుతూ నీ వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్ ద్వారా ఇంకా వాక్యాన్ని వింటున్నటువంటి వారిని సైతము దీవిస్తూ, మా ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిపై నీ హస్తాలు చాచి, అయ్యా, ఒకవేళ ఇప్పటి వరకు మేము మా కుటుంబాలు నీకు దూరముగా ఉంటే పశ్చాత్తాపపడుతున్నాం, క్షమాపణ అడుగుతున్నాం, మన్నించండి, దీవించండి. నీ కృపతో నింపుతూ మమ్ము, మా కుటుంబాలను రక్షణ భాగస్థులుగా చేయమని మమ్మందరినీ కూడా దీవిస్తూ, మా బ్రతుకులు మారుస్తూ మరింతగా నీ సన్నిధికి రావడానికి మా శక్తి సరిపోవటం లేదయ్యా. బలహీనులము, శక్తిహీనులము కనుక నీ శక్తిని, నీ బలాన్ని, నీ కృపను మాకివ్వమని మేమందరము కూడా మంచి జీవితము జీవిస్తూ మంచి క్రైస్తవ బిడ్డలుగా నిన్ను అనుసరించి జీవించలాగా చేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున